నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఏపీలోని ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఏపీలోని ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డులో 22A చిక్కుకున్న కొన్ని రకాల భూములకు విముక్తి కల్పించింది ప్రభుత్వం. 5 రకాల భూములను 22A నుంచి తొలగిస్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీఓఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 22A జాబితా నుంచి పూర్తిగా ప్రైవేటు భూములను తొలగించనున్నారు. ప్రైవేటు పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు రోడ్డు భద్రతా మాసోత్సవ అవగాహన సదస్సులో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో ప్రతి పాఠశాల రోడ్ సేఫ్టీ క్లబ్ లో చేరాలని కోరారు. భవిష్యత్ అంతా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రయత్నం జరుగుతుందని వివరించారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలోని అవంతి నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీవాసుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశించారు. గాంధీనగర్ లో నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి బస్తీవాసులకు హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అండగా నిలిచారు. క్యాన్సర్ బారిన పడిన 6గురికి చికిత్స నిమిత్తం గతంలో 2 లక్షలు ఆర్థిక సహాయం చేసిన జగ్గారెడ్డి తాజాగా బాధితులకు తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున అందించారు. గుట్కా, సిగరెట్ తాగడం వంటి దురలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని జగ్గారెడ్డి కోరారు. దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజలకు సూచించారు. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో డాన్స్ చేస్తూ కార్యకర్తలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఉత్సాహపరిచారు. ఈ నూతన సంవత్సర కాలమంతా ఇంత ఆనందంగా ఉండాలని రోషన్ కుమార్ ఆకాంక్షించారు. వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు న్యూ ఇయర్ వేళ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఆయన. ప్రధాని మోదీ దృఢమైన దూరదృష్టి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగిందని, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, త్వరలోనే ప్రపంచంలో 3వ స్థానానికి చేరుకునే దిశగా ముందుకెళ్తుందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్గొండ కలెక్టర్ బి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కలెక్టర్. అనంతరం నల్గొండ నూతన కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గోదావరి పుష్కరాల సందర్భంగా తెలంగాణలోని గోదావరి నదీ తీర ప్రాంతాల్లోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి లక్ష్మణ్ కుమార్. వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి వారిని నూతన సంవత్సరం సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలను అభివృద్ధిలోకి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని చార్మినార్ వద్ద న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీసుల ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కేక్ కట్ చేసి పోలీస్ శాఖకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని సజ్జనార్ కోరుకున్నారు. ప్రజలందరికీ పోలీసులు రక్షణగా ఉంటారని, మీరంతా కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండలం ఎర్రబల్లి గ్రామంలో కూటమి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్న గ్రామంలో కొందరు ఆకతాయిలు చేసిన ఈ పనికి గ్రామంలో ఏం జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పార్టీల మధ్య విభేదాలు ఉంటే రాజకీయాల పరంగా చూసుకోవాలని, అంతేగాని ప్రశాంతమైన గ్రామంలో ఫ్లెక్సీలు చింపడం సమంజసం కాదన్నారు స్థానికులు. గ్రామంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఫ్లెక్సీ చింపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీనగర్లో న్యూ ఇయర్ సందర్భంగా 17 మంది కలిసి రాత్రి వేడుకలు చేసుకున్నారు. మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం 17 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మరణించగా 16 మంది అపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి విక్టరీ కేఫ్ చౌరస్తా వరకు రోడ్ సేఫ్టీపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువతనే మరణిస్తున్నారని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని అధికారులు సూచించారు. రోడ్డు నిబంధనలు పాటించి వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. అమర జీవిత పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన నిరసన దీక్ష ఒక చరిత్ర అన్నారు ఎమ్మెల్యే రోషన్ కుమార్. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో ఆర్య వైశ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ దుర్గా పార్వతి, మధుబాబు, కూటమి నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం వేళ వైఎస్ఆర్ కడప జిల్లా నూతన మ్యాప్ ను కలెక్టర్ శ్రీధర్ ఆవిష్కరించారు. జిల్లా పునర్విభజనతో రాజంపేట రెవెన్యూ డివిజన్ ను కడపలో విలీనమైంది. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు ఉన్న జిల్లాగా వైఎస్ఆర్ కడప జిల్లా అవతరించింది. జాతీయ స్థాయిలో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాంలో కడప జిల్లా మొదటి స్థానంలో ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాలు నివారణ కొరకు కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వాగ్దానం చేయడంపై రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్ సయ్యద్ సాదిక్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మంలో కర్ణాటక ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. 3 ఏళ్ల పాటు జనాలు అధికారులతో రద్దీగా ఉంటూ కలకలలాడిన అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయం జనాలు లేక బోసిపోయింది. నిశ్శబ్ద వాతావరణంతో నిర్మానుష్యంగా మారిపోయింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వెనువెంటనే కొత్త జిల్లాల నుంచి పరిపాలన సాగించాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా అధికార యంత్రాంగం మదనపల్లెకు తరలి వెళ్లింది. దీంతో రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న వివిధ విభాగాలకు చెందిన ఛాంబర్లు ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నాయి. న్యూ ఇయర్ వేళ కడప నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ సచ్కేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. ఈ సందర్భంగా కడప జిల్లా వాసులకు ఎస్పీ నచ్కేత్ విశ్వనాథ్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వాసులంతా కొత్త సంవత్సరంలో ఆనందంగా ఉండాలంటూ ఎస్పీ ఆకాంక్షించారు. ఎలాంటి ఘర్షణలు, గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా సంతోషంగా గడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. 50 రూపాయల పందెం కోసం ఓ విద్యార్థి పెన్ను మింగేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. 3 ఏళ్ల క్రితం పందెం కట్టి విద్యార్థి మురళీకృష్ణ పెన్ను మింగేశారు. దీంతో ఇటీవల విద్యార్థికి తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. కడుపులో పెద్ద పేగు వద్ద పెన్ను ఉన్నట్లు నిర్ధారించిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు ఎండోస్కోపీ ద్వారా పెన్నును విజయవంతంగా బయటకు తీశారు. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ల టీంను గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ అభినందించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలో నకిలీ ఇంజిన్ ఆయిల్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ ఆయిల్ తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో కాయకలూరు సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేసి ముఠాను అరెస్ట్ చేశారు. అయితే విజయవాడ నుండి మడ్డి ఆయిల్ తీసుకువచ్చి వాటిని శుద్ధి చేసి రసాయనాలు, రంగు కలిపి ప్రముఖ కంపెనీల డబ్బాలలో ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు సిబ్బందిని డీఎస్పీ శ్రావణ్ కుమార్ అభినందించారు. కడప జిల్లా పులివెందులకు చెందిన వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కుటుంబాన్ని గుర్తు తెలియని వ్యక్తి దుర్భాషలాడారు. తమ ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్తున్న సునీల్ యాదవ్ భార్య, ఆమె సోదరుడు బిడ్డను తీసుకుని ఆసుపత్రికి వెళ్తుండగా వారిని అడ్డగించి ఓ వ్యక్తి దుర్భాషలాడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్యంత కట్టుదిట్టమైన నిఘా ఉండే నిజామాబాద్ కేంద్ర కారాగారంలో గంజాయి గుప్పుమంది. జైలు గోడలు దాటి గంజాయి, సిగరెట్లు, ఇతర నిషేధిత పదార్థాలు లోపల ఉన్న ఖైదీల చేతికి అందాయి. నిషేధిత పదార్థాలు జైల్లోకి ఎలా వచ్చాయనేది విచారించాల్సిన జైలు అధికారులు
వాటిని ఉపయోగించారన్న కారణంతో ఇద్దరు ఖైదీలను విచక్షణ రహితంగా కొట్టారు. ఒకరికి పక్కటెముకలు, మరొకరికి కాలు విరగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం రాయవరం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న 35 మంది విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పి, వాంతులు చేసుకోవడంతో వెంటనే పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురైతే మండల విద్యాశాఖ అధికారి స్పందించకపోవడంపై పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వైకుంఠ ద్వార దర్శనం, న్యూ ఇయర్ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. గరుడ సర్కిల్ వరకు నిలిచిపోయాయి. కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సులు కూడా కిటకిటలాడుతున్నాయి. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. స్వామివారి వీఐపీ బ్రేక్ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు శ్రీధర్ బాబు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను శ్రీధర్ బాబు సందర్శించారు. అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన సిసిసి రియల్ టైంలో మంచి ఫలితాలు ఇస్తోందని టీటీడీ అధికారులు మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. కొత్త ఏడాది సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్యేలు గురుచాల జగన్మోహన్, మురళీమోహన్. ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా కాణిపాకం వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి రానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా స్వామివారి వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు ఆలయ ఈవో హరేంద్రనాథ్ ఇతరులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారి వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. కర్నూలు జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తుల రద్దీ నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మఠం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా బాలాజీని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఇకపోతే ప్రతి సంవత్సరం జనవరి 1న సుమారు 1,00,000 మందికి పైగా భక్తులు బాలాజీ దర్శనం చేసుకుంటారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు, పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.